మందమ్మితే చెప్పు దెబ్బల పాపశిత్తం 1,00,000 జుర్మానా. అదే ఊర్లో ఎవరన్నా దొంగతనంగా మందమ్ముతున్నారని మతలావు ఇచ్చి పట్టిస్తే 10,000 ఇనాం. ఇగో ఇవి కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూరు గుడితాండా షేర్శంకర్ తాండా జనాలు చేసుకున్న తీర్మానాలు. ఆగో సర్కారులే కొత్త బార్లు వైన్స్లకు పర్మిషన్లు ఇచ్చి మీరు దాగి పడిపోయి మమ్మల్ని నిలబెట్టురని అందుబాటులోకి మందు షాపులు తెచ్చి శాఖ ఓపిస్తుంటే వీళ్ళేంది గిట్ల మందు దాగుడు బంద్ పెట్టిస్తుర్రు అని అంటే మందు తాగితే ఎన్ని అనర్థాలు ఉంటాయో వేరే చెప్పాలనా. సంసారాలు ఇచ్చకపోతున్నాయి, యూత్ పొరలు బండ్లు టక్కరై చచ్చిపోతున్నారు, ఇంటికి దీపాలు ఆరిపోతున్నాయి, చెట్టంత బిడ్డలు కండ్ల ముంగట రాలిపోతున్నారు. ఈ దిక్కుమల్ల తాగుడుతోటి ఇల్లు ఆగమవుతున్నది, ఊరు నాశనం అవుతున్నది. అందుకే మందు బంధు పెట్టాలని తీర్మానం చేసినామంటున్నారు ఊరోళ్ళంతా. మద్యాన్ని తెలియకుండా ఎవరు అమ్మినా 1,00,000 రూపాయల జరిమానా, 7 చెప్పు దెబ్బలు కొట్టడం జరుగుతుంది. అది కూడా ఎవరైనా తెలియకుండా అమ్మినా ఎవరైనా చూస్తే కనుక అది పెద్ద మనుషులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకు మంచి పారితోషికం ఇవ్వడం జరుగుతుంది. ఈ మా జీపీ తీసుకున్న మంచి నిర్ణయం. దీన్ని ప్రతి మండలంలోని ప్రతి గ్రామ ప్రజలు దీన్ని మా జీపీని ఆదర్శంగా తీసుకొని ప్రతి మండలంలో ఈ బెల్ట్ షాపులను ఈ మద్యపానాన్ని నిషేధించాలని చెప్పేసి నా యొక్క మనవి. కామారెడ్డి జిల్లాల ఎల్లారెడ్డి బాన్స్వాడ జుక్కల్ దిక్కు చాలా ఊర్ల పొంటి గిట్లనే మందు బంధు ఉద్యమం నడుస్తున్నది. ఇప్పుడు ఏడికాడ తీర్మానాలు చేసి మందుకు నో చెప్తున్నారు జనాలు. మరి ఆ ఊర్లో మందు అమ్మొద్దంటే భయపడతట్టు ఉండాలని చెప్పు దెబ్బలు 1,00,000 జరిమానాలు కూడా కట్టించుకుంటారట. అట్లనే అమ్ముతున్న వాళ్ళను ఎవరైనా పట్టిస్తే 10,000 ఇనాం ఇస్తామని చెప్తున్నారు. ఏదో 3 రోజుల మురిపెం కాకుండా ఎల్లకాలం అమలు చేస్తే మరి మంచిగానే ఉంటుంది. అయితే ఊర్లో దాగకుండా బయట దాగి ఊరికి వస్తే ఏం చేస్తారు? దావతులకు పోయిన కాడ తాగి వస్తే ఏం శిక్ష చేస్తారు అని అంటే ఇక దానికి ఎవరేం చేస్తారు? ఎవరి దాలకు ఉండాలి కాదా.